హలో గైస్, నేను మీ చండిక. ఈ వీడియోలో మీకు విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీ రివ్యూ చెప్తాను. మూవీ హిట్టా ఫట్టా, విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అండ్ ఓవరాల్ మూవీ అసలు హిట్ అయితే ఎందుకు హిట్ అయింది, ఫ్లాప్ అయితే ఎందుకు ఫ్లాప్ అవుతుంది అని చెప్పి డెఫినెట్గా చెప్తాను. నాన్ స్పాయిలర్ రివ్యూ ఉంటుంది. సో డీటెయిల్ రివ్యూ చూడండి. లెట్స్ గెట్ ఇట్ ద రివ్యూ. హలో గైస్, విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ అయితే హైలైట్ ఉంది మూవీలో. అండ్ ఫస్ట్ హాఫ్లో అయితే మదర్స్ సెంటిమెంట్ పండింది, బ్రదర్ బాండింగ్ పండింది. బ్రదర్ బాండింగ్ తోటి ఒక పార్ట్ ఉంటుంది, అది హైలైట్ ఉంటుంది. అండ్ విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అని చెప్పుకోవాలి. అతనికి ఇచ్చిన ఎలివేషన్ కానీ, అతనికి ఇచ్చిన బాడీ స్కోప్, డైరెక్షన్, టేకింగ్ అన్నీ కూడా సూపర్ అనిపించింది నాకు ఇనిషియల్గా అయితే. అండ్ మూవీలో అయితే 3 ఫైట్స్ ఉంటాయి. ఫస్ట్ ఫైట్ జైల్లో ఉంటుంది, కంప్లీట్గా వైట్ అండ్ వైట్. అంటే కేజీఎఫ్లో ఎలా అయితే కంప్లీట్గా బ్లాక్లో ఉంటుందో, జైల్లో ఒకటి ఉంటుంది ఫైట్, హైలైట్ ఉంటుంది. అండ్ సెకండ్ ఫైట్ వచ్చేసి మనకి వాటర్లో ఉంటుంది, అది కూడా సూపర్గా అనిపించింది. అండ్ థర్డ్ ఫైట్ వాటర్లో ఫారెస్ట్లో ఉంటుంది, సూపర్గా అనిపించింది నాకు. ఫైట్స్ అయితే ఫైట్ సీక్వెన్స్ కానీ ఇవన్నీ టేకింగ్ కానీ చాలా మంచిగా అనిపించింది. సో మూవీ స్టోరీలోకి వస్తే, మూవీ స్టార్ట్ అవుతుంది. ఒక 8 years కింద శ్రీకాకుళంలో ఉన్న టెరబుల్ పీపుల్ని ఇంగ్లీష్ పీపుల్ చంపుతుంటే తప్పించుకోవడానికి అందరూ వెళ్ళిపోతుంటారు. సో అక్కడ తప్పించుకోవడానికి ఒక రాజు ఉంటాడు, రాజు చచ్చిపోతాడు. సో ఆ రాజు డెఫినెట్గా నమ్ముతాడు, మనల్ని కాపాడడానికి ఇంకోటి వస్తాడు మన జాతి నుంచి అని చెప్పేసి, అప్పుడు ఆ కిరీటం వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి చనిపోతాడు. సో 1991లో విజయ్ దేవరకొండని చూపిస్తారు. సో విజయ్ దేవరకొండ తన బ్రదర్ ఉంటాడు. సో తన బ్రదర్ వాళ్ళ ఫాదర్ని చంపేసి ఊరు నుంచి వెళ్ళిపోతాడు. సో తన ఆశయం అంతా తన బ్రదర్ని వెతకాలి, వాళ్ళ మమ్మీకి చూపించాలని చెప్పేసి. సో వాళ్ళ మమ్మీ ఎప్పుడు అదే బాధపడుతుంటుంది. సో ఈ ఎమోషన్ సీన్స్ అనేది చాలా పండింది. అండ్ మూవీలో అసలు వాళ్ళ బ్రదర్ దొరికితే పట్టుకుంటాడా? అండ్ విజయ్ దేవరకొండ యాంగర్ మూమెంట్స్ అయితే చాలా బాగా చూపించారు. అంటే మనకు మళ్ళీ ఒక అర్జున్ రెడ్డిని చూపిస్తున్నట్టు మంచిగా చాలా బాగా చూపించారు. అంటే ఎవరైనా తప్పు చేస్తే తట్టుకోలేడు. అండ్ ఆ తప్పును అక్కడ ఎవరైతే తప్పు చేస్తారో అక్కడనే శిక్షించడం ఆయనకి అలవాటు అనమాట. సో అలా ప్రాసెస్లోనే ఒక సిఐని కూడా కొడతాడు. సో ఇక్కడ సీఎం కొట్టినందుకు విజయ్ దేవరకొండకు శిక్ష పడుతుందా లేకపోతే ఏమవుతుంది? సో ఇక్కడే స్టోరీ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఒక ఆఫీసర్ వచ్చేసి తన కోపాన్ని చూసి, తన అగ్రెసివ్నెస్ చూసి, నువ్వు అండర్ కాప్గా వర్క్ చేయాలి, ఉన్న జాబ్ను వదిలేసుకోవాలి, నీ బ్రదర్ దొరికేటప్పటికి నేను తోడ్పడతానని చెప్పి చెప్తాడు. సో మూవీలో వాళ్ళ బ్రదర్ దొరుకుతాడా, ఆయనకు కావాల్సిన అండర్ ఆపరేషన్ కవర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాడా, అండ్ హీరోయిన్ దొరుకుతుందా విజయ్ దేవరకొండకి, ఈ అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్గా మూవీ కంప్లీట్గా చూడాలి. మూవీ అసలు ఎలా ఉందనేది నేను డెఫినెట్గా చెప్తాను. లెట్స్ గెట్ ఇంటు ది డీటెయిల్స్. గైస్, మూవీ ఎలా ఉందంటే నాకైతే ఒక బాహుబలిని ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టు అనిపించింది. అండ్ అవతార్లో నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టు అనిపించింది. అంతేకాకుండా ఛత్రపతి మూవీ కూడా ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టు అనిపించింది. సో ఇన్ని మూవీస్ ఇన్స్పిరేషన్ తీసుకున్న ఒక మూవీ ఎట్లుంటుంది? డెఫినెట్గా మనం ఎక్స్పెక్టెడ్ చేసినట్టు మూవీ ఉండదు. బట్ విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ కానీ, ఫస్ట్ హాఫ్లో కానీ తనకి ఇచ్చిన ఎలివేషన్ తక్కువ ఇచ్చారు, కానీ ఫైట్లో ఇచ్చిన సీన్స్, ఆ డైరెక్షన్ చేయడము, కెమెరా యాక్షన్స్ ఇవన్నీ కూడా టేకింగ్ కూడా చాలా బాగా అనిపించింది. చాలా బాగా చూపించారు. సత్యదేవ్కి ఇచ్చిన ఎలివేషన్ కూడా చాలా మంచిగా అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ విజయ్ దేవరకొండకి ఇచ్చిన ఎలివేషన్ కన్నా సత్యదేవ్కి ఇంకెక్కువ ఎలివేషన్ ఇచ్చిండ్రు. సో మూవీ ఎక్కడైతే స్టార్ట్ చేసిండ్రో అండ్ ఎక్కడైతే మూవీ స్టోరీ స్టార్ట్ అయిందో అక్కడనే విజయ్ దేవరకొండ ఒక క్యారెక్టర్ని చంపేసినట్టు అనిపించింది. ఎందుకంటే తనకు అగ్రెషన్ ఉంది కాబట్టి తను ఆ కాప్ నుంచి అండర్ కవర్ ఆపరేషన్కి తీసుకొచ్చారు. బట్ తనకన్న కోర్ వాల్యూస్ అన్ని కూడా, క్యారెక్టర్ కున్న కోర్ వాల్యూస్ అన్ని కూడా తీసేసినట్టు అనిపించింది. అండ్ మూవీ సెకండ్ హాఫ్ అయితే అసలు కంప్లీట్గా డ్రాగ్ చేసిండ్రు. అసలు ఎందుకు తీస్తున్నారో అర్థం కాలేదు. హీరోకి ఎలివేషన్ లేదు. ఇంటర్వెల్ స్టార్ట్ అయ్యే ముందు కూడా ఏదైతే ఫైట్ ఉంటుందో ఆ ఫైట్లో కూడా హీరో నిజం చెప్పేసరికి మొత్తం నీరుగార్చేసేసిండ్రు. లేకపోతే అసలు ఆ ఫైట్ని కంటిన్యూ చేసేసి హీరోయిజం చూపించి ఆ ఫైట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఉంటే డెఫినెట్గా ఛత్రపతికి వచ్చిన ఇంటర్వెల్ బ్యాంక్కి వచ్చిన ఎంత హైప్ ఉంటుందో అంత హైప్ ఉంటుండే. బట్ అక్కడ అయినా కానీ ఆ హైప్ వచ్చినా కానీ సెకండ్ హాఫ్లో ఏమీ లేదు కాబట్టి డెఫినెట్గా మూవీ అసలు ఎక్స్పెక్ట్ చేసిన తరంగా అయితే లేదు. విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ బాగుంది. తను డిఫరెంట్ షేడ్స్లో చూపించిన, 2 డిఫరెంట్ షేడ్స్లో చూపించిన అంతా బాగుంది. మూవీలో హీరోయిన్ ఎందుకు పెట్టిండ్రు? మొత్తం హీరోయిన్ క్యారెక్టర్ అంతా కూడా డిలీట్ చేసేసారు. ఉన్న ఒక పాట కూడా తీసేసిండ్రు. హీరోయిన్ అండ్ హీరోతో రొమాంటిక్ పాట ఉంటుంది, అది కూడా పెట్టలేదు. యాజ్ సూన్ యాజ్ ఇంటర్వెల్ కంప్లీట్ కాగానే ఒక పాటకి ఎంత ఎలివేషన్ ఇచ్చిండు అంటే విజయ్ దేవరకొండ ఆ పాటల డాన్స్ అన్నిటితో ఎరగదీస్తారు అన్నట్టు చూపించిండు. ఆ ఎలివేషన్ ఎట్లుందంటే మహేష్ బాబు పాట వచ్చాయాడో స్వామి అని పాట ఉంటుంది కదా, సో అంత ఎలివేషన్ ఇచ్చారు. బట్ అక్కడ విజయ్ దేవరకొండ స్టెప్స్ లేవు, విజయ్ దేవరకొండ పాట లేదు. మేబీ విజయ్ దేవర్ సినిమా లెంత్ అవుతుంది కాబట్టి కట్ చేసినట్టున్నారు. సో కంప్లీట్గా సెకండ్ హాఫ్ అయితే పడబొట్టేసిండ్రు. అండ్ మొత్తం ఇంటర్వెల్ తర్వాత హీరోకి ఎన్ని టాస్క్లు అంటే, ఇన్కంప్లీట్ టాస్క్లు ఎన్ని ఉంటాయంటే
వాళ్ళ అమ్మని, వాళ్ళ బ్రదర్‌ని కలిపియాలి. టెర్రిబుల్ పీపుల్‌ని కాపాడాలి వాళ్ళ బ్రదర్ ప్రకారంగా. అండ్ ఇవే గాకుండా ఆ అండర్ కాప్ ఎందుకైతే అయిండో అది సక్సెస్‌ఫుల్‌గా చేజ్ జేయాలి. సో, ఇన్ని ఉంటాయి. ఇవన్నీ గూడా ఏవి సక్సెస్‌ఫుల్ అయినట్టు చూపెట్టాడు. మొత్తం హీరోయిజం అంతా దించేసిండు, చంపేసిండ్రు అసలు. సో, విజయ్ దేవరకొండకి అసలు యాక్షన్ సీక్వెన్సే లేవు. యాక్షన్ సీక్వెన్స్ ఉన్నా గానీ మొత్తం నీరు గార్పిచ్చిండు. అంటే ఓడిపోయేటట్టు చూపిచ్చిండు. అండ్ అక్కడ వేరే వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరూ చనిపోతుంటే కూడా విజయ్ దేవరకొండ కంప్లీట్‌గా పడుకున్నట్టు చూపిచ్చిండ్రు. సో, డెఫినిట్‌గా మూవీ అంతా అసలు సర్వనాశనం చేసినట్టు అనిపిచ్చింది. నాకైతే ఒకటే అనిపిచ్చింది. హీరోకి ఒక స్టోరీ చెప్తుంటే కంప్లీట్‌గా ఒక 3, 4 స్టోరీలు చెప్తుంటే, ఆ 3, 4 స్టోరీలు కలిపి తీసినట్టు అనిపిచ్చింది. అండ్ దీంట్లో 'ఛత్రపతిని' ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవడము, ఒక పాట స్టార్టింగ్‌లో 'బాహుబలికి' ఆహ్, నా ప్రాణం పాటకి ఎలా అయితే ఎలివేషన్ ఉంటుందో, అలాంటి సీన్స్ తీసుకోవడము, ఇవన్నీ గూడా ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నారు. సో, డెఫినిట్‌గా ఎప్పుడైతే 3, 4 సినిమాలు 3, 4 సినిమాలు కలిపినరో డెఫినిట్‌గా అక్కడ పోతుంది. సో, ఇక్కడ ఒరిజినాలిటీ ఏం కనిపించలేదు. ఆరిజిన్ మూవీ‌లాగా నాకైతే అనిపించలేదు. సో, నాకైతే ఆ సినిమా అస్సలు నచ్చలేదు. ఔట్ ఆఫ్ 10 అయితే బిలో యావరేజ్ అని చెప్తాను. సో, మీకు నచ్చిందా మూవీ? మీరు చూసారా మూవీ? అండ్ చూడాలనుకుంటే విజయ్ దేవరకొండ పెర్ఫార్మన్స్ గురించైతే డెఫినిట్‌గా ఫస్ట్ హాఫ్ గురించైతే 100% వెళ్ళొచ్చు. బట్ మూవీ అయితే బాలేదు. సో, మీకెలా అనిపించిందో చెప్పండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. నేను చండికాస్ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ.